సో ఇప్పుడు మీలాంటి వాయిసే గడిచిన 4-5 ఏళ్ళుగా వినిపిస్తూ వస్తున్న నాకు బాగా మిత్రుడు జడ శ్రవణ్ కుమార్ గారు. శ్రవణ్ కుమార్ గారు ఒక లైన్ తీసుకున్నారు. ఇప్పుడు మీరేమో రెడ్డి మాత్రం ముఖ్యమంత్రి కావద్దు అన్నారు. ఆయన ఇప్పుడు రెడ్డి కావద్దు, చౌదరీస్ కావద్దు, వాళ్ళు ఇంతకాలం చేశారు. చంద్రబాబు అంటే కమ్యూనిటీ అనలేదు, కానీ చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాలన ఆయన చూసాము, 5 ఏళ్ల పాలన ఏందే చూసాము. ఇద్దరి పాలనలోనూ దళితులపైన దాడులు, అట్రాసిటీస్ ఉంటున్నాయి. కాబట్టి దళితులుగా మేము జై భీమ్ భారత్ పార్టీ అనో ఇంకో పార్టీ అనో పెట్టుకొని వస్తున్నాము. ఆ రెండు పార్టీలకు ఆల్టర్నేట్గా కొత్తగా ఎమర్జ్ అవ్వాల్సిన అవసరం ఉంది అని ఒక లైన్ ఆయన తీసుకుంటున్నారు. దాన్ని ఎలా చూడాలి? నరసింహారావు గారు, ఇక్కడ దళితుల యొక్క సమస్యలు కానీ దళిత రోల్ అన్నది మనము డిస్కస్ చేయాల్సి వచ్చినప్పుడు జడా శ్రావణ్ కుమార్ అనే అతను ఎవరు? ఫస్ట్ పాయింట్. జడా శ్రావణ్ కుమారు ఒక జ్యుడిషియరీలో నా తర్వాత ఒక జడ్జిగా వచ్చి ఆయన కొద్ది రోజులు జడ్జిగా చేసిన తర్వాత అతనికి నచ్చకనో లేకపోతే ఇంకొక ఒక ఒక ఆబ్లిగేషన్తోనో లేకపోతే ఒక అచీవ్మెంట్ సాధించాలన్నటువంటి ఒక నిర్ణయంతో జ్యుడిషియరీ నుంచి రిటైర్ చేసుకొని రాజీనామా చేసి పక్కకు వచ్చాడు. ఎస్, వెల్కమ్ చేద్దాం, నిర్ణయాన్ని స్వాగతిస్తాం, ధైర్యమైనటువంటి నిర్ణయం. కానీ నీ క్యారెక్టర్ ఏంటి? నీ నిర్ణయం ఏంటి? నువ్వు ఏ నిర్ణయంతో నువ్వు నీ యొక్క జడ్జి ఉద్యోగాన్ని వదిలి వచ్చావో ఆ నిర్ణయానికి నువ్వు కట్టుబడి ఉన్నావా? నీ లక్ష్య సాధన కోసం నువ్వు కృషి చేస్తున్నావా అనేది నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే నువ్వు రాజీనామా చేసి వచ్చిన తర్వాత జస్టిస్ సివి నాగార్జున రెడ్డి ఆశీస్సులతోనే నువ్వు అక్కడి నుంచి బయట వచ్చావని నువ్వు అంటావు. నీ ఇంటర్వ్యూలోనే విన్నా నేను. జస్టిస్ సివి నాగార్జున రెడ్డితో కలిసిన తర్వాతనే నువ్వు రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్నావు. వచ్చిన వెంటనే నువ్వేం చేసావు? నారా లోకేష్ గారి పైన, నారా చంద్రబాబు నాయుడు గారి పైన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసావు, అమరావతికి సంబంధించినటువంటి అంశాలు. ఎస్, పోరాటం చేయకూడదా? కంటిన్యూ చేయకూడదా? దాన్ని విత్డ్రా చేసుకొని మళ్ళీ తెలుగుదేశం వైపు వచ్చావు. తెలుగుదేశంలో మళ్ళీ ఇటువైపున ప్రభుత్వాన్ని విమర్శలకు గురి చేసి అప్పుడు ప్రభుత్వం స్కిల్ కేసు అనుకుంటా, నాకు గుర్తున్నంత వరకు ఆయనకి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన కేసులోనే కేసు వేసినట్టున్నారు. అంత తర్వాత కేసు ఇక్కడ కొట్టేశారు. సుప్రీంకోర్టుకి ఆయన పోలేకపోయాను అని ఏదో చెప్పాను నాతో కూడా ఇంటర్వ్యూలో. సో అప్పుడు ప్రభుత్వం పైన ఫైట్ చేశారు, ఆ తర్వాత కూడా ప్రభుత్వం పైన ఫైట్ చేస్తున్నారు అని ఎందుకు చూడలేను దాన్ని? మంచి క్వశ్చన్. ప్రభుత్వం పైన పోటీ చేశాను, ప్రభుత్వం పైన ఫైట్ చేస్తున్నాను అంటే ప్రభుత్వాలపైనే నేను ఫైట్ చేస్తానని, ఒకవేళ ప్రభుత్వాలపై చేసే తప్పులపై, ప్రభుత్వాలు చేసేటువంటి తప్పులపైన నేను ఫైట్ చేస్తాను అని ఒకవేళ ఆయన ప్రజలకు చెప్పాలి అనుకున్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన నువ్వు ఫైట్ స్టార్ట్ చేస్తే దాన్ని ఎలా కంటిన్యూ చేయాలి? నువ్వు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వ్యక్తులతో కలిసి చేస్తావా, లేకపోతే నీ అంతకు నువ్వు ఇండివిజువల్గా చేస్తావా? వ్యక్తిగతంగా చేయొచ్చు కదా, కానీ నువ్వు ఎవరి వైపు నుంచి నీ పోరాటం సాగించావు? ఎవరు భుజాలపైన పెట్టి నీ యొక్క ఏం సాధించాలనుకున్నావు? అది ఇప్పుడు దళిత సమాజము యాక్సెప్ట్ చేయకుండా ఉన్నది. చంద్రబాబు నాయుడు గారి పైన కేసు వేశారు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పోయింది, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తూ వచ్చారు. ప్రశ్నిస్తూ వచ్చినప్పుడు ఎవరైనా న్యాచురల్గా యాంటీ ప్రభుత్వం కనపడతారు, కాబట్టి అపోజిషన్స్ అంతా ఒకటిగానే ఉంటారు. ఇప్పుడు ఆయన ఒక పొలిటికల్ పార్టీ పెట్టుకున్నారు. ఆ రోజుకి ఆయన పొలిటికల్ పార్టీ అయితే ఈరోజు పొలిటికల్ పార్టీ పెట్టుకున్నారు. పొలిటికల్ పార్టీ పెట్టుకున్నప్పుడు రెండు పార్టీలు చేస్తున్న ప్రభుత్వాలు చేసిన తప్పుల్ని ఈరోజు ఎత్తి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో ఏమైనా తప్పులను ఎలా చూడాల్సి ఉంటుంది? నరసింహారావు గారు, ఆయన జై భీమ్ భారత్ పార్టీ పెట్టిన విషయాన్ని మీరు గుర్తుపెట్టుకున్నారు. ఆయన అంతకుముందే ముందడుగు పార్టీ పెట్టాడు. అవునా? పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేశాడు. అన్ని నియోజకవర్గాల్లో ఆయన 2019లో ఆయనకు ఒక టెలిఫోన్ గుర్తు కూడా కేటాయించారు. ఆయన స్వయంగా విజయవాడలో పోటీ చేశాడు. 136 ఓట్లు వచ్చాయి. అది కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఆయన రాజకీయ పార్టీ పెట్టాడు కాబట్టి ఆయన స్టాండ్ ఏ విధంగా ఉండబోతుందనే అంశాన్ని మీరు ఇక్కడ ప్రస్తావన చేశారు కాబట్టి, ఆయన రాజకీయ పార్టీ పెట్టింది ఈ మధ్యన కాదు కదా. ముందడుగు అనే ఒక పార్టీని పెట్టావు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులపై దాడులు మొదలెట్టాడు కాబట్టి, ప్రథమంగా నా మీద నుంచే మొదలయ్యాడు కాబట్టి, అప్పుడు జై భీమ్ యాక్సెస్ జస్టిస్ అనే ఒక సంస్థను నెలకొల్పి
ఎవరైతే దళితులకు అన్యాయం జరుగుతుందో వాళ్ళకందరికీ న్యాయపరమైనటువంటి రక్షణగా నిలబడాలన్నటువంటి ఒక ఆలోచనతో జేబీఎం జస్టిస్ పెట్టాం. అందులో నేను కూడా భాగస్వామిని అయ్యాను. ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టినప్పుడు నేను అక్కడ పార్టిసిపేట్ చేసిన వెంటనే మా ఊర్లో మా తమ్ముడి పైన దాడి జరగడము, చాలా భయంకరమైనటువంటి సంఘటనలు జరిగాయి. ఆ తర్వాత చలో మదనపల్లి కార్యక్రమం చేపట్టాం. అంతవరకు నాతో కలిసి ప్రయాణం చేసినటువంటి జడా శ్రావణ్ కుమార్ గారు ఒక్కసారిగా నా విషయంలో యూటర్న్ ఎందుకు తీసుకున్నాడు? నేను ముక్కుసూటిగా వెళ్తాను, ఒకే మాట మీతో ఇప్పుడు సరిగా లేదా? 3.5 years నుంచి జడా శ్రావణ్ కుమార్ కు నాకు పుస్తకట్లేదు. ఎందుకు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అమ్ముడుపోయాడు. కానీ 3 నెలల క్రితం వరకు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన, జగన్మోహన్ రెడ్డి సర్కార్ పైన చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చారుగా. ఈరోజు ఇన్ఫాక్ట్ నిన్న కూడా మాట్లాడారు. నేను అంటున్నా